ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? మనం. ఈ రోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే, టీసీఎస్ గానీ గూగుల్ గానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు? మన ప్రభుత్వం. దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈ రోజు ఇస్తున్నారు. మీరే ఆలోచించండి. 5 సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా? విశాఖపట్నానికి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా? విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా? గాల్లో తిరిగాడు. అట్లా చేశారు. మనం పనిచేశాం, తీసుకొచ్చాం. మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి. కలిసికట్టుగా పోరాడం, కలిసికట్టుగా హామీలు ఇచ్చాం, కలిసికట్టుగా ముందరికెళ్తాం. విడాకులు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు. అందరం కూర్చోవాలి, కలిసికట్టుగా పనిచేయాలి, మిత్రధర్మం పాటించాలి. అందరం కలిసికట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం.